పూరా లోకల్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. జిల్లాలో పలు చోట్ల పడ్డ భారీ వర్షాలకు పంట నష్టం జరగడంతో అన్నదాతలందరూ ఆక్రోశిస్తున్న పరిస్థితి. తమల్ని ఆదుకోవాలంటూ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అసలు జిల్లా వ్యాప్తంగా పడ్డ వర్షం ఏ ప్రాంతంలో పడింది, ఏ పంట నష్టం అని తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. పంట చేతికొచ్చే సమయంలో నేలపాలు కావడం అనేది రైతులకు జీర్ణించుకునే విషయం. ఏడాదంతా కష్టపడితే వచ్చే పంటను కళ్ళ ముందే వనరుడు ఎత్తుకుపోవడంతో ఒక్కసారిగా గుబేలంటున్నారు. ప్రధానంగా జగిత్యాల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున పడ్డ వడగళ్ల వానతో పంట నేల కొరిగింది. చేతికొచ్చిన చాలా వ్యాపార పంటలన్నీ కూడా, కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా కోట్లాది రూపాయల నష్టం తెచ్చినట్టుగా వాపోతున్నారు. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ఇదే నెలలో ఈ వారంలోనే పడ్డ భారీ వర్షాలకు కోట్లాది రూపాయలు నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదు. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నష్టపరిహారమే అన్నదాతలకు చేరలేదు. ఈసారి ఈ నష్టపరిహారం అన్నదాతల పాట గుండెకోతగా మారిందని చెప్పచ్చు. ఎక్కడ చూసుకున్నా జగిత్యాల జిల్లాలో ప్రధానంగా మామిడి తోట, పసుపు ఎక్కువగా పండిస్తారు. ఒక జగిత్యాల జిల్లాలోనే 1500 నుంచి 2000 ఎకరాల పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇక వేములవాడ ప్రాంతము, సిరిసిల్ల ప్రాంతంలో అయితే ఎక్కువగా వరి పంట ఉంటుంది. ఆ వరి పంట కూడా వడగళ్ల వానకి నేల కొరిగింది. అయితే వరికి అంత నష్టం లేనప్పటికీ కూడా ఒకవేళ ఈ పడ్డ వర్షం నీరు అలాగే పంటలో ఉంటే కొద్ది రోజులు అయితే పంట చేతికొచ్చే సమయంలో నేలపాలయ్యే అవకాశం ఉంది. మరోవైపు మొక్కజొన్నకు చాలా ఫేమస్ పెద్దపల్లి జిల్లా, రాజన్న సిరిసిల్ల. అయితే పెద్దపల్లి జిల్లాలో మొక్కజొన్నతో పాటు వరి, అలాగే మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి. అదే మామిడి తోట అనేది పెద్ద నష్టం. ఎందుకంటే ఇంకొక నెల రోజుల్లో పూర్తిగా మామిడి పళ్ళు, మామిడి తోటలంతా చేతికొస్తాయి. అమ్ముకునే టైంలో రాలిపోయిన మామిడి కాయలతోని ఒక్కసారిగా రైతుల గుండెలన్నీ గుబేలు ఉన్నాయి. ప్రతి ఏడాదంతా కూడా ఎదురు చూసే మామిడి పంట చేతికొచ్చే సమయానికి నేల రావడంతో రైతుల గుండెకోతగా మిగిలిందని వాపోతున్నారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వము దీనిపైన సత్వరంగానే కావాల్సింది రైతులకు ఏంటి ఓదార్పు ఎంత ప్రకటిస్తారు ఏందనేది ఎదురు చూస్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే అధికారులంతా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి వడగళ్ళు వర్షం స్టార్ట్ అయ్యి రాత్రి వడగ కూడా పడింది. కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే చొప్పదండి ప్రాంతంలో ఎక్కువగా అంటే కమర్షియల్ క్రాప్స్తో పాటు ఈ హార్టికల్చర్ పంటలు కూడా ఎక్కువగా పండుతాయి. పళ్ళ తోటలకు సంబంధించి చూస్తే ప్రధానంగా మస్క్ మిలన్, వాటర్ మిలన్ ఇవి ఎక్కువగా ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇది కూడా ఏడాదికి ఒకసారి వండే పంటలు. ఇవన్నీ ఏడాది అంతా కూడా సాగు, పెట్టుబడి. ఈ రకంగా చూసుకుంటే ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పడ్డ వడగళ్ల వానతో దాదాపు 5000 ఎకరాల పంట నష్టం ఉంది. అన్ని పంటలు కలిపి పసుపు, మొక్కజొన్న, మామిడి, వరి ఇవి ప్రధానంగా ఈ సమయంలో రైతులకు చేతికొచ్చే సమయం. అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, అదే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా, సిరిసిల్ల 4 జిల్లాలకు సంబంధించిన అధికారులు ఉదయం నుంచి కూడా అంచనాలు వేసే ప్రక్రియ మొదలుపెట్టారు. అయితే దీంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్పందించాల్సిన అవసరం ఉందని రైతులు కోరుకుంటున్నారు. పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారము ప్రభుత్వము ప్రకటించాలని కోరడంతో పాటు వడగళ్ల వాన వల్ల అంచనాను తొందరగా అధికారులు వేస్తే, జిల్లా కలెక్టర్ కనుక సమాచారం వెళ్తే ఇదంతా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే కానీ రైతులు ఊరడగలిగే పరిస్థితి లేదు. గత ఏడాది కాలం లేక పంటలు చేతికొచ్చే సమయానికి నీరందక కాళేశ్వరం ప్రాజెక్టులో ఇబ్బందితోని, అలాగే ప్రాజెక్టులను ఎండిపోవడంతో వరి పంట పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. అయితే ఈసారి వడగళ్ల వాన, అకాల వర్షం, దీంతో పూర్తిగా కరీంనగర్ జిల్లాలో కోట్లాది రూపాయల నష్టం పోయినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినప్పటికి కూడా అన్నీ కూడా ఇంకా 10-15 రోజుల్లో చేతికొచ్చే పంటలే. మొక్కజొన్న అంతే, ఈ నెలతో కంప్లీట్ చేసే పరిస్థితి. మామిడి సీజన్ స్టార్ట్ అయింది. ఇంకో కొన్ని రోజులు అయితే పండ్లుగా మారుతుంది. అయితే అలాగే వివిధ పదార్థాలకు ఉపయోగించే మామిడి కాయలు కూడా చేతికొచ్చే సమయానికి వేలాది ఎకరాల్లో పూర్తిగా మామిడి రావడం కూడా రైతులకు అసలు జీర్ణించుకునే విషయంగా చెప్పచ్చు.
మొత్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వానతో కూడిన భారీ వర్షం, రాళ్ల వర్షం అని చెప్పొచ్చు. ఒక రకంగా రైతులను పూర్తిగా నష్టాల వైపు నెట్టేసిందని చెప్పొచ్చు. వెంటనే అధికారులు స్పందించి అంచనాను త్వరితగతిలో పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తే తప్ప రైతులకు ఉండలేదు. అయితే తమ నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారు, గతంలో రాలేదని మరోవైపు రైతులు ఎదురుచూస్తున్న పరిస్థితి. మొత్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పడ్డ వడగళ్ల వరదతో రైతులు నష్టపోయారని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురాలో కొలుసు, కరీంనగర్.